Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఏందోలే, హిందువు పుట్టినా కదా, కొద్దిగా తెలుసుకుంటాను. కూర్చో, మన సినిమా గురించి మాట్లాడదాం. సినిమా గురించి మాట్లాడదాం, కూర్చో. నీకేం చేసేయండి, ఎవరెవరు కూర్చో. మొత్తం ఫైనలైజ్ అయిపోయింది స్టోరీ, నీకు చెప్తా. ఇను పాయింట్ టు పాయింట్ రాసిన. సెకండ్ హీరోకి ఒకటే బట్టలు, ఏమి గోచి టైప్ కట్టుకో. నువ్వు డిస్టర్బే చేయొద్దు, ఉండు. గోచి టైప్ కట్టుకొని తోటలో ఉంటాడు. పొద్దున్నే 3:30కి లేస్తాడు, చెట్లకు నీళ్లు పెడతాడు. 8 గంటల వరకు చెట్లకు నీళ్ళు పెట్టి 8 నుంచి 9 వరకు వ్యాయామం ఏదో చేస్తాడు. బాత్రూమ్ పోవడము, ఆ తోటలో నీళ్ళతోనే కడుక్కోవడము, అవన్నీ విడిచిపెట్టి, అవన్నీ మెయిన్ కాదు కానీ షూటింగ్లో చూసుకుందాం. తర్వాత పాసిపోయిన అన్నము పొద్దున్నే, పాసిపోయిన అన్నము పొద్దున్నే. ఉండు, హీరోకి మెయిన్ స్కోప్ ఉంటుంది. పాసిపోయిన అన్నం తిని తర్వాత పొలంలో పొద్దున్నే మళ్ళా 9 నుంచి రాత్రి 5 గంటల వరకు పొలానికి చెట్లకి పురుగుల మందు కొడతాడు. 5 గంటలకు మళ్ళీ పాసిపోయింది తిని మళ్ళా 5:30, 6 గంటలకల్లా నీకు ఎందుకు చెప్పి మళ్ళా 6 గంటలకి స్నానం చేస్తాడు. స్నానం చేసి 6:30కి నిద్రపోతాడు. మళ్ళీ పొద్దున 3:30 లేస్తాడు. స్టోరీ ఇదే నడుస్తుంటది. సెకండ్ హీరో తోట ముందు నుంచి నడుచుకుంటూ పోతుంటది, అది ఒక్కటి చూస్తూ ఉంటాడు అంతే. ఇది మంచి స్టోరీ. సెకండ్ హీరోకి రాసినది, మంచి స్కోప్, మంచిగా ఉంటుంది. స్నానం కూడా రోజు చేసేది కాదు, వారానికి ఒకసారి చేస్తుంటారు స్నానం. ఇంకా అంతేలే. అది సినిమా తీసేటప్పుడు మంచి ఏమైనా ఒకవేళ వస్తే యాడ్ చేద్దాం. ఇది సెకండ్ హీరో బాగా నచ్చింది నాకు ఫస్ట్ హీరో కంటే. ఫస్ట్ హీరో ఏం చేస్తుంటాడు? పెద్దగా ఏం లేదు. పెద్దగా ఏం లేదా? తెలుసుకుంటావా? నీకు ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ హీరో పొద్దున్నే 6 గంటలకు లేస్తాడు. 6:10కి 1వ నంబర్ రూమ్ లేకి పోయి 7:30 బయటకు వస్తాడు. టిఫిన్ చేసి కాఫీ తాగి మళ్ళా 2వ నంబర్ రూమ్ పోతే 10 గంటలకు బయటకు వస్తాడు. మళ్ళా బ్రేక్ఫాస్ట్, టిఫిన్ ఐటమ్ అంటే యాదన ఉండొచ్చు, దోశ, పొంగలు, వడ, ఉతప్ప, ఇడ్లీ ఏమన్నా తిని తినేసి మళ్ళా 10:30 ఈ రూమ్ లోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం 1:30కి బయటకు వస్తాడు 3వ రూమ్ నుంచి. మధ్యాహ్నం బయటకు వచ్చిన వెంటనే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇట్లా ఏవైనా ఐటమ్స్ అన్ని తినేసి మళ్ళా 3 నుంచి 4 వరకు రెస్ట్ తీసుకొని 4 గంటలకు 4వ రూమ్ లోకి పోతాడు, బయటకు వస్తాడు. ఇట్లా కంటిన్యూగా 6 రూములు 7 రూములకి 7 రూములు 7 గంటల వరకు కవర్ చేసుకొని బయటకు వచ్చి రిలాక్స్ అవుతాడు. ఎవడు రాసింది కథ? ఎవడు రాసింది కాదు, ఎవరు ఆయన రాసిన కథ అని చెప్పు. ఆయన రెస్పెక్ట్. ఇది పెద్ద స్కోప్ ఏం లేదు దీంట్లో, పాయింట్ మాట్లాడుకునే ఏం లేదు. తిన్నము రూమ్ లేకి పోవడం రావడం, ఇది మనకు మంచిగా ప్రజలు చెప్పుకునేకి. పొద్దునే 3:30 లేచి పాసన్నం తినడము, పొలాలు లేకపోవడం. ఏమన్నా అంటే ఈ సెకండ్ హీరో కూడా పాసిపోయిన కూడు నీళ్ళు, అది వారానికి ఒకసారి గోసి కూడా కట్టుకోవాలా అంటే వాడైతే ఎట్లా ఈ లాడ్జ్ లో ఇంకోటి స్పెషల్ ఎందుకు గోచి పెట్టినా కూడా చెప్తాడు నీకు. రాత్రి గోచ తీసేస్తాడు, గోచిప్పేస్తాడు. నీకు అడిగి పందులు గిడి పందులు తోటలోకి రాకోకుండా బిత్తల్లో పరిగెత్తాడు. నీకు అడిగి పందులు గిడి పందులు తోటలోకి రాకోకుండా బిత్తల్లో పరిగెత్తాడు. రోజంతా వేసుకుంటాడా గోచు గురించి పంచాయతీ అర్థం కాలే. గోచు గురించి కాదా చెప్పైతే, గోచు గురించి ఏమనుకుంటే
చెప్పు గోచోలే చెప్పు. అదే పిండి వేసుకుంటాడు రాత్రి దారేస్తాడు, పొద్దున వరకు బిత్తల మీద తిరుగుతాడు. అందుకు ఆ తోటకి ఎందుకు ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి అందరు ఆలోచిస్తాడు. ఆడ మెయిన్ చేస్తానే దిగుబడికి కారణం ఏంటంటే ఆడికి ఏదన్నా జంతువులు, అడుగు పందులు కానీ ఏ జంతువులైనా లోపలికి వచ్చేకి భయపడతాయి. ఎందుకంటే వాడు తిరిగేది లోపలంతా గోచి తీసేసి తిరుగుతాడు కాబట్టి అంటే అది ముబ్బులు ఏముంది లేదు, ఎవరు పట్ట ఏంది నువ్వు స్టైల్ తో బాగా స్టైల్ గా రెడీ బాగా టిఫిన్ తిని బిర్యానీ తిని ఇవన్నీ తినుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తా అంటే లాడ్జ్ లో ఊరు చేస్తా అంటే నేనేమో వీడేమో ఉత్త పెద్దలతో 3 గంటలు లేచి వ్యవసాయం చేసుకుంటా పండుకుంటావు కదా. నువ్వు సాయంత్రం నిద్రపోతావు కదా, సాయంత్రం 6 అయితే నిద్రపోతానులే. నిద్రపోతే నిద్ర మళ్ళీ దాడా నీకు ఇంకా రోజు మొబైల్ వెంట నిద్రపోవాలి. ఏం బిక్తా నువ్వు మేల్కొని? వాడంటే లాడ్జ్ లో ఉన్నాడు కాబట్టి వానికి ఏసీ, టీవీ అన్ని వేరేవన్నీ ఉంటాయి కాబట్టి వాడు నిద్ర పట్టదు. ఈయనకేముంది ఏముంది చీకటి పడితే ఇంక ముడుక్కోవడమే. గొట్ల ముమ్మడ ఈయన కథ రాసిందే తప్పు. అర్థమైందా? తప్పేముంది? నువ్వైతే బాగుండవు, నేనైతే ఏం బాగలేనిడా. ఫస్ట్ హీరో సెకండ్ హీరో మార్చేలా అట్లా అంటావని మార్చేసిన. ఫస్ట్ హీరో చెప్తాడు కథ, పొద్దునే 3:30 లేస్తాడు, తోటలో గోసి కట్టుకుంటాడు. అవన్నీ నేను చెప్తా కథ, నువ్వెట్లా చెప్తావు? పొద్దునే 3:30 లేస్తాడు, 4 గంటలకు హీరోయిన్ వస్తుంది, తోటలో అంతా అట్లా మాట్లాడుకుంటా తిరుగుతాంటారు. ఫ్లవర్ 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 బీకి ప్రపోజ్ చేస్తాడు, ఆడో కిస్సో సాంగ్ ఉంటది. ఇప్పుడు బాధ ఏమి? సాంగ్ సాంగ్ అయిపోతానే హీరోయిన్ వెళ్ళిపోతాది, తోట పని చూసుకుంటాడు, మళ్ళీ హీరోయిన్ వస్తుంది. అట్లా పోయి వెనకాల నీళ్ళు ఉంటాయి, బావిలో ఇద్దరు ఈలాడతారు. ఈదలాడుకొని మళ్ళీ సాయంత్రం వరకు ఆడే జలకాలు అట్లాడి బాగా ఎంజాయ్ చేసుకొని ప్రకృతిని చూసుకుంటూ మళ్ళా బయటకు వచ్చి సూర్యాస్తమయం చూసేది. ఇద్దరు కూర్చొని చూడు సూర్యాస్తమయం చూసుకొని ఆడ పండ్లు పలారాలు అవి ఇవి తినేసుకొని చిల్లర పండ్లు చూసుకోవడాలు ఆడే వంట చేసుకొని వనభోజనాలు టైప్ ఏదైనా వంట చేసుకొని రొంత తినేసి హ్యాపీగా నిద్రపోతారు. ఇది స్టోరీ. ఇప్పుడు నీకు ఫస్ట్ హీరో చెప్తాడు. పొద్దునే లాడ్జ్ లో లేస్తాడా? 5 గంటలకు లేస్తాడు. లాడ్జ్ లో బాతులు కడిగిస్తారు. 5 గంటలకు లేస్తాడు. లాడ్జ్ లో బాతులు కడిగిస్తారు. నువ్వు విను, బాతులు కడిగిస్తారు. టిఫిన్ ఏముంది అని అడిగితే టిఫిన్ బెటర్, పొద్దుపూట్ల తినే కదా నేను పిలిపించినది పని చేయించుకునే కానీ. ఆడంతా బాత్రూమ్లు కడిగేసి 9 గంటలకు ఏదైనా లైట్ గా ఒక ఇడ్లీ వడో ముసలి కూడా ముట్టిలు కడగమని చెప్పు చేసేసి తర్వాత వెంటనే ఇంకా డ్యూటీలేగా సర్దాలి కదా బెడ్రూమ్ లో దిండ్లు బెడ్షీట్లు. ఏం కథలు ఎట్లా పడితే ఎట్లా రాస్తావు నువ్వు? మంచి లాడ్జ్ లో ఆయనతో బాగా పాటలు పాడుకుంటా సాంగ్స్ చేసుకుంటా రాత్రి మంచి మీటింగ్ పెట్టుకొని నాకేం బాత్రూమ్ కడిగించి రాజులో నీకు లార్జ్ కాల తోటగా తోటలో రాత్రి వాళ్ళు ఫైర్ క్యాంప్ టైప్ మంట వేసుకొని మంచం వేసుకొని వాళ్ళు ఏదో హ్యాపీ ముచ్చట్లు పెట్టుకుంటా పైన వెన్నెలా చందమామ చూసుకుంటూ ఉంటారు. బాత్రూమ్ కడుక్కుంటా ముద్దులు కడుక్కుంటా ఇంకవన్నీ చేసుకుంటా ఉంటే లార్జ్ కాల బయట ఇది కాల తోట కాల లార్జ్ కాల చెప్తే కథ అనేది నేను అట్లా డిసైడ్ చేస్తాను. నువ్వు ఇష్టాసారంగా మార్చుకుని ఇష్టాసారంగా నా కాంటి కాదు ఫస్ట్ మైన్ ఇష్టాసారంగా కాంటి కాదు ఫస్ట్ మైన్ ఏంది కథ సినిమా తీస్తానమా లేకపోతే మేము ఏమైనా డబ్బులు ఖర్చు పెడతానే వాడుకోవాలని చూస్తానమా? నేను వాడుకోవాలని కథ ఇటు చేయలేదు. ఇప్పుడు ఒక పక్క బ్యాలెన్స్ గా కష్టము ప్రేమ ఆప్యాయత ఇవి చూపిస్తాం. ఈ కాము రొంత క్రోమము రొంత ఏ రసికత్వము ఇట్లా ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు బ్యాలెన్స్ కాలగా సినిమా. ఒకటే పెడితే సినిమా ఏమవుతుంది? నువ్వు చెప్పేది పెడితే అది ఏమవుతుంది? బి గ్రేడ్ సినిమా అవుతుంది. అప్పుడు ఫ్యామిలీస్ ఎట్లా వస్తారు?
అంటే ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీస్ కి, సెకండ్ హాఫ్ యూత్ కి. ఫస్ట్ హాఫ్ నీది ఫ్యామిలీస్ చూసేకి, చూడరానే అమ్మ పిల్లోడు 3 గంటలకు లేచి లాజ్లో బాత్రూంలో ఉంది కడుక్కుంటా. ఫ్యామిలీస్ చూసేకి, చూడరానే అమ్మ పిల్లోడు 3 గంటలకు లేచి లాజ్లో బాత్రూంలో ఉంది కడుక్కుంటా. వాడేవాడో కింద పోయి సిగరెట్ దాపంటే 5 రూపాయలు 2 రూపాయలు ఇట్లా చిల్లర ఇస్తే టిప్పులు తీసుకుంటా అంచలంచలుగా ఎట్లా ఎదుక్కుంటూ వస్తున్నాడు అనేది చూసి ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఏంది అంచలంచలు ఎదుగుతారు నువ్వు? 2 రూపాయలు ఇస్తే ఎదుగుతామేమన్నా? 2 రూపాయలు ఇస్తే అంటే ఎంతమంది ఇస్తారు, ఎన్ని ఏళ్ళు పడుతుంది, నువ్వు ఎన్నేళ్ళకి చచ్చిపోయిన పాటికి వచ్చేలాబ్రా మధ్యలోనే. సరే నువ్వేమో బాగా దాంతో ఎంజాయ్ చేసుకోరే, అట్లా కష్టపడ్డా నైట్ క్యాంపులు వేసుకోరే, దాంతో బాగా ముచ్చలు పెట్టుకోరే, కానించుకోరే. ఏసీ ఉంది కదా, ఏమేసి బాత్రూమ్ లేదా? ఏముండయి దాంట్లో కడిగే పోయినాడు ఏసీ నీకు తగలదా, చల్లగా ఉండదా? ఈ గుడ్లు కూడా బాత్రూమ్లు కడగమంటున్నావు నువ్వు, ఈ గుడ్లు కూడా బాత్రూమ్లు కడగమంటున్నావు నువ్వు. ఏంది ఇంకా వాడమ్మ నేను ఇంకా స్టోరీ ఏం రాయల్లో ఏం కథో బొంగులాగా పోషాల మీద నాకేమన్నా అంత నీ లాభమే ఉంది కానీ నా లాభమే ఆడుంది. ఎట్లా మార్చినా నీకే లాభం ఉందంటావు, నాకే లాభం ఉందంటావు. ఎట్లా మార్చాలి ఇంకా నేను ఇంకో నా కథ నేను ఎట్లా రాయాలా? కథ ఎట్లా ఉండాలంటే చెప్తున్నా చెప్పు. రైతు అంటే రైతేం లేడు దీంట్లో, నువ్వే తోటలో పని చేస్తా అంటాడు అంతే. తోటలో నువ్వు పని చేస్తాంటావు, నేను పని చేస్తా అంటలే. పొద్దునే హీరోయిన్ లాడ్జ్ నుంచి జాగింగ్ ఇట్లా తోట రూట్ వస్తుంది. తోట రూట్ వచ్చి ఇద్దరు లుక్స్ కలుస్తాయి. ఏం తోటలో ఏమేమి పండిస్తున్నారు మీరు అని చెప్పి మాటల్లో పెట్టి హీరో ఆ కాయలు పండిస్తాము, ఈ వెజిటేబుల్స్ పండిస్తామని ఆ మాటలు కలిసి వాళ్ళ మధ్యన ప్రేమ వస్తుంది. ప్రేమ రాదు, నీ కన్నులో మళ్ళీ కళ్ళ కామంగా అనిపిస్తావు. ప్రేమ రాదు, నీ కన్నులో మళ్ళీ కళ్ళ కామంగా అనిపిస్తావు. మళ్ళీ నువ్వు చెప్పు మళ్ళా తోటలో ఉంటాడు. తోటలో నేనే పని చేస్తానే. సరే చెప్పు. తోటలో పని చేస్తా అంటే మొత్తం పని చేస్తాడు, కారు వేసుకొని దుమ్మున వస్తుంది. నువ్వు వాడు బాత్రూమ్ కూర్చుంటావు, అది చూసి అంటే బొమ్మ బండి నాకు తిప్పుకొని వెళ్ళిపోతాడు. నువ్వు చెప్పేది బాగా చెప్తాను, మన నాకు వచ్చేది ఇట్లా చెప్తాను. సరే బొమ్మని ఎవడు వచ్చేది? ఆయమ్మ వస్తుంది, బొమ్మని వస్తారే వాకింగ్. బొమ్మ అంటావా? నువ్వు చెప్పింది బొమ్మని వస్తానే వాకింగ్ వేసుకొని వస్తాడు. వేసుకొని వాకింగ్ డ్రెస్. వాకింగ్ ఏం డ్రెస్? వాకింగ్ చీర వేసుకొని వస్తుంది. చీర వాకింగ్ వేసుకుందుకు వేసుకొస్తారు చీరలు? చెప్పు. ఆయన వాకింగ్ వచ్చినాయేమో కార్లో ఎందుకు వస్తుంది? నడుచుకుంటూ వస్తుంది వాకింగ్ అంటే. కార్లో వస్తా రేసింగ్ రేసింగ్ పొద్దున్నే ఎన్ని గంటలకు రేసింగ్? 10 గంటలకు చేస్తుంది. 10 గంటలు వస్తాను, మొత్తం అంతా నేను చూస్తాను, ఆవిడ చూస్తుంది. కొంచెం ముందుకు వస్తాను, రైసింగ్ వస్తాను, నేను ఆపుతానే చిల్లర ఉందని అడుగుతావా? ఆపుతానే చిల్లర ఉందని అడుగుతావా? కార్లో పోయినా ఏమని ఏమనుంటే ఇయ్యండి అమ్మగారు సాయం చేయండి, ఏమన్నా తోటలో తినే గుడి లేవు అని అడుగుతావా? బట్టలు వేసుకునే లేవు? నువ్వు రేసింగ్ లో కంగ్రాచులేషన్ చెప్తా. రేసింగ్ ఎవడు ఆడుతాడు రా తోటల కాడ? నీకు కంగ్రాచులేషన్ చెప్పి చిల్లర నా కూడా ఆడ బయలని మంచి చోటని వచ్చింది నేర్చుకోవడానికి. ఇంకా నువ్వు బాత్రూమ్ పోయే బయలా తంటారు కూడా నువ్వేం గబ్బోడా? ఏ స్టోరీ అని అర్థమైతే కార్లు ఎందుకు వస్తుంది? కారు బయలుకి వచ్చేది కారు నేర్చుకునే వస్తారు, రేసింగ్ కి రాదు. రేసింగ్ వస్తారు కూడా. చెప్పు ఏం చెప్తావు? కంగ్రాచులేషన్ అంటావు. కంగ్రాచులేషన్ అంటేనే ఎవరు మీరండి నాకు చెప్తానంటే మీ అభిమానం అని చెప్తా. చూడకముందే అదే ట్విస్ట్. మీ అభిమానం దూరం చూసుకుంటా. మీరు చాలా 3 ఏళ్ళ నుంచి చూస్తాను, ఫాలో అవుతున్నాను. మీకు ఇంటి దగ్గర కూడా 3 ఏళ్ళు ఆ తోటగాడ ఇస్తుంది రేసింగ్. జనాలు అడగరా ఇవి? అంటే ఇంటికాడ నుంచి వస్తాను, ఇంకా 3 ఏళ్ళ నుంచి చూస్తాం. ఇంటికాడికి ఎప్పుడు కలిసి వస్తారనుకుంటాను. ఈ రోజు వచ్చినారు, మీతో మాట్లాడాలని కొంచెం 5 మినిట్స్ కారు కొట్టేస్తావా? ఏ తిక్కైనా నీకు కోసమే స్కెచ్ చేసింది 3 ఏళ్ళ నుంచి. నువ్వు ఏదో పరిచయం మెచ్చుకోవడానికి మాట వల్ల 3 సినిమాలో నిన్ను డైట్ ఆడి పెట్టి చూపించినాడు, కార్ కన్ను వేసినాడే తవ్వేకి దొంగడు అనుకుంటారు. నిజంగా నువ్వు అనుకుంటావు వస్తారు. ఆయన మెచ్చుకుంటుంది మనం మాట్లాడుతున్నాను. మెచ్చుకునేకి నేను అసలు ఏంది మెచ్చుకునేకి? మాట్లాడుతున్నావు కదా, మాట్లాడితే మెచ్చుకుంటారా? మాట్లాడు. మన కుక్క చచ్చిపోతాను మళ్ళీ గబో ఏడ్చుకొని మళ్ళీ అటు భూమి చేసిన ఏడుకోకుండా ఆడ ఏడుకోకని గుద్దిందే.
గుద్దానే వెంటనే పోయి ఇట్లా అది గుద్దింది సరే, పక్కన మాట్లాడుతున్నా అది గిడ్డి పందిని గుద్దచ్చు కదా, అడిగి పంది గిడ్డి పంది. ఎవరు గిడ్డి పంది మళ్ళా అడిగి కుక్క అంటే ఇప్ప పెంచుకునేది. చెప్పు. కుత్తానే చచ్చిపోతాను ఆయన వచ్చి టెన్షన్ పడతాను, నేను పోయి కాపాడేది మళ్ళీ దాన్ని. మీరు ఏదైనా మీరు ఇలా చేసినారని మొత్తం అంతా బాధపడి నేను నేర్చుకుని కుమిలిపోయి దాన్ని తవ్వేసి ముందు చేశాను. ఏ తిక్కమ్మాడా కొట్టినది కుక్కను కదా, భూమి చేసాక నేను ఏడ్చుకుంటూ బాధలు ఏమి ఏడ్చొద్దు, నేను చాలా తప్పు పొరపాటు చేసినా నా కర్మ అట్లాంటిది ఎట్లా క్షమించదు, నీకు ఏ నుంచి రుణం తీసుకోను అంటేనే సర్లే మీ జీవితాంతం మీరు నా తోడుగా ఉంచుకోండి అని చెప్పిన. సర్లే మీ జీవితాంతం మీరు నా తోడుగా ఉంచుకోండి అని చెప్పిన. అసలు కుక్కను నమ్మిన దానికి నువ్వు తోడుగా ఉంచుకునేది అంతగా కావాలంటే ఆ కుక్క ప్లేస్ లో నువ్వు కుక్కను పెట్టుకుంటా నువ్వు రా అని చెప్పి పిలిచవచ్చు గేలా. లేకపోతే నువ్వు కుక్కను అది గుద్ది అది చంపి నిన్ను తోడుగా పెట్టుకుంటాను జీవితకాలం అంతా. ఏంది ఇంట్లో కథ, ఏంది ఇంట్లో తోడుగా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏమి తోడుగా పెట్టుకుంటే మధ్యంగా లోకంగా ప్రపోజ్ చేస్తాను నేను. ఎవరు? నేనే. అమ్మది ఊరికైనా తోటగాడి కారు వేసుకొచ్చేది ఎందుకు, గుద్దేది ఎందుకు, నువ్వు ప్రపోజ్ చేయడం ఎందుకు, అది ఓకే చేయడం ఎందుకు? అసలు అదే ఇంట్లో వాని అమ్మ నమ్మసక్యంగా ఏదన్నా ఉందా? నువ్వే ఆడబ్బా కార్లు టైర్లకు పంచర్ వేసామని లెక్క తోటగాడు ఉంటావు. నిన్ను చూసేది లవ్ చేయడము, ప్రపోజ్ చేయడం. తోట నాదే అనుకుంటుంది కదా గొడ్లమ్మ కూడా, తోట నాదే అనుకుంది కాబట్టి నేను ఇంప్రెషన్ చేసి మళ్ళీ దాన్ని తర్వాత దాన్ని సన్న మళ్ళీ లైన్లో పెడతాను. తర్వాత సెకండ్ హీరో ఫస్ట్ హీరో ఇట్లా కడుపు తెచ్చినాడని తెలుసుకుంటావు. తర్వాత దాని కారణం నేనైతే ఫస్ట్ ఏమే నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు కడుపు ఆడకొచ్చా నువ్వే చేస్తావేమన్నా. సరే ఓ పని చేద్దాం, ఇదంతా వద్దు కానీ డైట్ తీస్తానో లేదో రేపు డిసైడ్ చేసి చెప్పేస్తా సినిమా. నువ్వు చెప్పేది నువ్వు ఏదైనా కానీ కడుపులు అయితే నేనే, అర్థమైందా? కడుపులు చేయ కుక్కలు బుంచేకో, కార్లు తుడిసేకో ఇవి తీసుకో, నేనే వద్దన్నా. పెద్ద దానికి పోద్దు. నేను పెద్దదానికే పోలా సన్, నువ్వన్నీ మళ్ళీ చూడు. అయితే వివరించకూడదు, కొన్ని వివరించలేకపోతానా? అర్థమైందా? అర్థమవుతుంది నాకు. నువ్వు ఏం వివరించలేకపోతున్నావో, ఏం వివరించాలని ప్రయత్నిస్తున్నావో క్లారిటీగా అర్థమవుతుంది నాకు. ఏమర్థం చెప్పు. ఏందో అర్థమైంది చెప్పు, నీకు అర్థమైతే. కింద సెక్యూరిటీ గార్డ్తో నువ్వు ఉండాలని ప్లాన్ వేసినావు. కింద సెక్యూరిటీ గార్డ్తో నువ్వు ఉండాలని ప్లాన్ వేసినావు. హీరోయిన్ అడ్డం పెట్టుకొని వాంతో కనెక్షన్ తెచ్చుకోవాలా లాడ్జ్ కార్డ్ ఉండే సెక్యూరిటీ గార్డ్తో నీ ప్లాన్. అదే కదా నువ్వు. ఏమి ఇంత బుద్ధి ఏమి నీకే? ఏమే నేను మా అప్పుడే సీరియస్ గా చెప్పినప్పుడే నాకు అర్థమైంది. సెక్యూరిటీ గార్డ్ బయట ఉండే వాచ్మెన్ అంతా నీకు పనికి మాల బుద్ధి నీది. ఏం మాట్లాడతావు? హీరోయిన్ ఎందుకు పరిచయం చేసుకున్నావు? హీరోయిన్ ఎందుకు పరిచయం చేసుకున్నావు నువ్వు వాచ్మెన్ కోసము? వాచ్మెన్ కోసం ఎవరంటే నాకు అర్థమైందిలే, వాచ్మెన్ కోసమే. ఏడని సావండి నువ్వు కట్టాడుతావు నువ్వు.